ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్, ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్రలో లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గనక ప్రాపర్ గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి, ఈ రోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అని ఉంది. ఈ ఆయుష్మాన్ భారత్ అనేది ఇది అందరూ వినాల్సింది, తెలుసుకోవాల్సింది. ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావటం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి. ఇవి కాకుండా ఇంకా జల్ జీవన్ మిషన్ లో రాష్ట్రానికి దాదాపుగా 14,000 కోట్ల రూపాయలు అలకేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ వాడి చేసుకున్నారు. 12,000 కోట్లు వదిలిపెట్టేశారు. ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక మనం చేసుకోగలిగితే, ఇలా అమృత్ పథకం, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ఇవన్నీ అడిషనల్, మనం చెప్పుకున్న 80,000 కోట్లు కాకుండా ఇవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. ఇవన్నిటినీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఇమీడియట్ గా కాకపోయినా 1-2 సంవత్సరాల్లో అన్ని సెట్ చేసుకొని అన్ని పథకాలు వాడుకొని ఈ రాష్ట్రాన్ని కనీ విని విరగని రీతిలో అభివృద్ధి చేస్తామని తెలుపుకుంటూ